రేపే అతిపెద్ద పౌర్ణమి. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదండి. చాలా చాలా శక్తివంతమైనదనమాట. ఈ పౌర్ణమి తిథి రోజున ఎవరైతే మర్చిపోకుండా చక్కగా నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేస్తారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుంది. వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వారి జీవితం మారిపోతుందనమాట. అలానే కాకుండా ఒక్క నిమిషంలోనే మీకు ఉండే కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ కూడా పోతాయి. నిమ్మకాయ పరిహారం అనేది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి. ఇలా పడేయటం వల్ల అయితే మీకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోయి ఆరోగ్యాలతో ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి పౌర్ణమి మనకేంటంటే కుంభమేళ సమయంలో ఏర్పడుతుంది. 144 ఏళ్ల తర్వాత వస్తున్న పౌర్ణమి. ఇది చాలా పవర్ఫుల్ పౌర్ణమి అని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇంతటి శక్తి పౌర్ణమి అంటే శక్తితోని కూడుకొని వస్తుంది. అలానే కాకుండా చాలా పవిత్రమైన పౌర్ణమి కదా. ఈ పౌర్ణమి రోజున చేసే పరిహారాలకు, పనులకు అత్యంత శక్తి కూడా ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పౌర్ణమి అంటే 140 ఏళ్ల తర్వాత ఏర్పడిన పౌర్ణమి, అలాగే ఇప్పుడు ఏర్పడుతున్న పౌర్ణమి ఏంటంటే చాలా అద్భుతమైన పౌర్ణమిగా పరిగణించబడుతుంది. ఈ పౌర్ణమి రోజు మనం ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోవాలి. అలా చేసేసుకున్న తర్వాత మనం స్నాన కార్యక్రమాలు చేయాలండి. స్నానం చేసేటప్పుడు మనం ఏంటంటే నూతిలో కానీ, నదుల్లో కానీ, లేదంటే కనుక బావుల దగ్గర, చెరువుల దగ్గర ఇలా మనము అంటే స్నానాలు చేస్తే చాలా మంచిదనమాట. అలా స్నానం చేయటం వల్ల జన్మల దరిద్రాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. మన జీవితంతో పాటు మన జాతకం కూడా మారుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా స్నానం చేయండి. ఇలా చేయటం మాకు కుదరదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కేవలం అండి మీ ఇంట్లోనే మీరేంటంటే కనుక నీళ్ళల్లో స్నానం చేసేటప్పుడు ఉప్పు, పసుపు కలుపుకొని చేయండి. అలా ఎందుకు చేయాలంటే ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కదా. ఉప్పుని నీటిలో కలుపుకున్నప్పుడు మనం ఏంటంటే సముద్ర స్నానం చేసినంత ఫలితం మనకు కలుగుతుందన్నమాట. అంటే మనకు అలానే ఏంటంటే అంతటి పుణ్యం కూడా మనకు లభించడానికి అవకాశం ఉంటుంది. ఇక పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కాబట్టి పసుపుని వేయటం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుందన్నమాట. కాబట్టి 2 కలిపి వేసుకొని స్నానం చేయండి. చిన్నవారు, పెద్దవారు, పిల్లలు ఎవరైనా సరేనండి ఇలా స్నానం ఆచరించవచ్చు. కాబట్టి వీలుంటే 2 పూటలు చేయండి, లేకుంటే ఒక పూట స్నానమైనా సరే చేసుకోండి, సరిపోతుంది. స్నానం చేసిన తర్వాత ఎర్రటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి. అదృష్టం అనమాట. అదృష్టం అడ్డం తిరుగుతుంది, అదృష్టం పడుతుందని చెప్పొచ్చు. కానీ నల్లటి వస్త్రాలను మాత్రం ధరించకండి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకొని అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఆవు నేతితో దీపం పెట్టుకోండి. ఈ దీపం ఏంటంటే కనుక బాదం ఆకు మీద కానీ, లేదంటే కనుక తమలపాకు మీద కానీ, లేకపోతే ఏంటంటే కనుక మనమండి ఇలా మనము అంటే రావి ఆకు మీద కానీ మనం పెట్టవచ్చు. లేదంటే లోటస్ అంటే ఇలా మనకు ఉంటుంది కదా, ఇలా తామర పువ్వు దానిపైన అంటే ఆ తామర పువ్వు అమ్మవారికి సమర్పించి తామర ఆకు మీద దీపం పెడితే మనకు మంచి జరుగుతుందన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా చెయ్యండి. ఇక మీ యొక్క జాతకాన్ని మార్చుకోవడానికి మీరు యాలక్కాయని వేసి దీపం పెట్టవచ్చు, లవంగాన్ని వేసి దీపం పెట్టుకోవచ్చు, బెల్లాన్ని చిటికెడంత వేసి దీపం పెట్టుకోవచ్చు. ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా దీపం పెట్టినా కానీ లక్ష్మీదేవి దయతో, లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్ల కదుపతులు అవుతారు. సంపాదన పెంచుకోవడానికి, దరిద్రాన్ని తొలగించుకోవడానికి, మీరు అంటే మీ కష్టాలను పోగొట్టుకోవడానికి దీపం ఈ విధంగా మీకు ఉపయోగపడుతుంది. దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్క కానీ నైవేద్యంగా, లేదంటే ఒక అరటిపండును కానీ నైవేద్యంగా సమర్పించండి, సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు అంటే మాఘ పౌర్ణమి. దీన్ని ఏంటంటే కనుకనండి చాలా శక్తితో కూడుకుని వస్తుంది. మాఘీ పౌర్ణమి కూడా అంటాము. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పౌర్ణమి తిథి రోజున మనం మర్చిపోకుండా ఏంటంటే కనుకనండి నిమ్మకాయ పరిహారం చేయాలి. ఈ రోజు చేసే పరిహారానికి అత్యంత శక్తి ఉంటుందని మనకు పురాణాలు, శాస్త్రాలు, పండితులే చెబుతున్నారనమాట. కాబట్టి నిమ్మకాయ పరిహారం ఏంటంటే అత్యంత శక్తివంతమైనది, చాలా అంటే పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఒక రకంగా మనం చెప్పాలంటే ఈ పౌర్ణమి ఏంటంటే కనుక అమృత ఘడియలతో మనకి ఏర్పడుతుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే ఇలా పండిన నిమ్మకాయను ఒకటే తీసుకోండి. ఇలా తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. మీకుండే కోరిక అనేది తీరుతుందనమాట. మీరు కోరికల నుంచి బయటపడటానికి, మీ కోరికను తీర్చుకోవడానికి నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా మీకు సిద్ధిస్తుంది. కాబట్టి మీరేం చేయాలంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కనుక మనం ఏంటంటే నీసు పదార్థాలను తినకూడదు. పప్పు దినుసులు కానీ, ముఖ్యంగా వంకాయ కూర కానీ ఈరోజు తింటే చాలా మంచిదండి. చాలా వరకు కూడా మనకు అదృష్టం అని చెప్పొచ్చు ఒక రకంగా. ఇలా మీరు అంటే ఈ విధంగా తినండి, కానీ నీసుని మాత్రం తినకూడదు. మాంసాహారానికి, మద్యపానానికి దూరంగా ఉంటే చాలా మంచిదనమాట. ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక మనమండి ఇలా అంటే ఏంటంటే బియ్యాన్ని దానం చేయాలండి. బియ్యం దానం చేయటం వల్ల ఏంటంటే తిండికి, బట్టకు లోటు ఉండదు. బియ్యం దానం చేయటం వల్ల మనకేంటంటే కడుపు నిండా తిండి లభిస్తుంది. అలానే కాకుండా భగవంతుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా కలుగుతాయి. భగవంతుడి యొక్క ఆశీస్సులతో మనం ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతామని చెప్పొచ్చు. అందుకే మీ శక్తి కొలది మీరు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుందన్నమాట. కిలో నుంచి 5 కిలోల లోపు ఎన్నైనా సరే దానం చేయొచ్చు. ఇలా
చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ నియమాలు ఆచరించండి. అలానే ఈరోజు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక మూగ జీవాలను హింసించడం, శాపనార్థాలు పెట్టడం, ఏడవటం ఇలాంటివి అస్సలు చేయకండి. ఇవేంటంటే పరమ దరిద్రానికి దారితీస్తాయి. కాబట్టి వీటికి మీరు దూరంగా ఉండండి, సరిపోతుంది. ఇక అనంతరం నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించుకోండి. ఒక నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయ పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నిమ్మకాయతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. నిమ్మకాయ ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పరిహారానికి ఏంటంటే కనుకనండి పనిచేస్తుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా మీరు ఏంటంటే పండిన నిమ్మకాయని తీసుకోండి. అంటే ఎప్పుడు కూడా పరిహారానికి పసుపు రంగులో ఉండే నిమ్మకాయనే వాడుకోవాలి. పసుపు రంగులో ఉండే నిమ్మకాయ ఏంటంటే పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అదే మనం పచ్చి నిమ్మకాయని తీసుకొని పరిహారం చేసుకుంటే దానికి ఏంటంటే కనుక అంతగా ఫలితం అయితే రాదండి. అందుకే ఇలా పండిన నిమ్మకాయని తీసుకొని దానిపైన ఏం చేయండి అంటే కనుక మీ కోరికండి తీరటం లేదనుకుంటారు కదా, కొంతమంది ఎన్ని మొక్కులు మొక్కినా ఎన్ని పరిహారాలు చేసినా అంటే ఇలా విధి విధానాలను ఆచరించినా కొంతమంది అంటే ఇలా కోరికలు తీరక వాళ్ళు ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు ఈ పౌర్ణమి అమృత ఘడియలతో కలిసి వస్తుంది. చాలా చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఏంటంటే కనుక నిమ్మకాయని తీసుకుని ఆ నిమ్మకాయ మీద ఏంటంటే పెన్నుతో కావచ్చు, లేదంటే కనుక బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదండి, అదైనా పర్వాలేదండి. దానితోనైనా సరే మీరు అంటే మీ యొక్క కోరికను దానిపైన రాసుకోండి. నిమ్మకాయ మీద ఇలా మీరు ఇక్కడ చూపించే విధంగా ఈ విధంగా ఏంటంటే మీ కోరిక రాయండి. రాసేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి, కోరిక రాసేసిన తర్వాత సంకల్పం చెప్పుకొని ఆ నిమ్మకాయని మధ్య భాగానికి కట్ చేసి ఆ నిమ్మకాయని పడేయండి. ఇలా చేయటం వల్ల మీ కోరిక తీరక మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, ఆ కోరికను మీరు ఏంటంటే కనుక తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ కోరిక తీరిపోవడంతో పాటు మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అందుకే ఏంటంటే కోరికను తీర్చుకోవడానికి ఇలా ఈ నిమ్మకాయ పరిహారాన్ని చాలామంది కూడా ఏంటంటే ఉపయోగించుకుంటారు. చాలామంది కూడా నిమ్మకాయతో పరిహారం చేస్తారు, కోరికల్ని తీర్చుకుంటారనమాట. నిమ్మకాయకు అంతటి శక్తి ఉంటుందండి. నిమ్మకాయ మన కోరికను తీరుస్తుందన్నమాట. కాబట్టి ఇలా కట్ చేసి నిమ్మకాయని పడేసుకోండి. ఎక్కడైనా పడేయొచ్చు. అలా పడేస్తే ఏంటంటే మీ కోరిక ఖచ్చితంగా తీరే అవకాశం ఉంటుంది. కోరిక తీరే మార్గాలు కూడా మీకు తెలుస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఇది మొదటి పరిహారం, తప్పక ఆచరించండి. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కొంతమంది అండి ఇలా తిదివార నక్షత్రాలు వస్తే చాలా భయపడిపోతూ ఉంటారనమాట. అంటే పౌర్ణమి తిథి వచ్చిందనుకోండి, కొంతమందికి బుగులు అనమాట. ఇంట్లో ఏం జరుగుతుందో, ఎలాంటి ఇబ్బంది వస్తుందో, మాకు ఎలా అంటే ఏముంటుందో, మాకు అనారోగ్య సమస్యలు వస్తాయో ఏమని భయపడిపోతూ ఉంటారు. కొంతమంది చెడును తీసేసుకుంటారు. కొంతమంది ఏంటంటే కనుక కొన్ని పరిహారాలను ఆచరిస్తారు కదా. మీకు ఏమైనా మీ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఉన్నాయనుకోండి, ఒక్క నిమ్మకాయని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని తల చుట్టూదా కనీసం 9 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత రావి చెట్టు దగ్గర కానీ వేప చెట్టు దగ్గర కానీ ఏంటంటే మొదట్లో పడేసి కాలితో తొక్కండి. అంటే ఎడమ కాలితో తొక్కండి. ఇలా తొక్కడం వల్ల ఏంటంటే మీ కష్టాలు, సమస్యలు ఒక్క నిమిషంలో పోతాయండి. మీ నుంచి మీ కష్టాలు, మీ బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలానే కాకుండా కన్నీళ్ళ నుంచి బయటపడతారు. మీ జీవితంలో అండి చాలా వరకు కూడా మీరు అంటే దుఃఖిస్తున్నారు, ఏడుస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావటం లేదనుకోండి, ఈ పరిహారం మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఆ బాధల నుంచి, ఆ సమస్యల నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక చక్కగా ఆచరించండి. ఇక మనం ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం చేసేటప్పుడు రహస్యంగా చేసుకోవాలి. ఎవరికీ చెప్పకూడదు. ఇలా చేస్తున్నాం, ఇలా చేసుకున్నామని. ఇలా మీరు ఇతరులతో పంచుకుంటే ఆ పరిహారం సిద్ధించదు. ఇదేంటంటే కనుక కష్టాలతో పాటు మనకుండే కొన్ని దరిద్రాలతో పాటు దిష్టులను కూడా పోగొట్టడానికి, దిష్టి దోషాల నుంచి మనం బయటపడేయడానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో చేసిన వారికి 100% ఫలితం వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి కావున ఈ పౌర్ణమి రోజున ఈ నిమ్మకాయ పరిహారం అనేది తప్పక ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. నిమ్మకాయ కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుందండి. నిమ్మకాయ ఏంటంటే కనుక ఇలాంటి ఘడియలు ఉంటాయి కదా, అమృత ఘడియలు ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మనకు విముక్తి కలిగించడానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా మనకు సిద్ధిస్తుందండి. చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే తెచ్చిపెడుతుందన్నమాట. అందుకే ఈ నిమ్మకాయని తీసేసుకొని ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి, సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి మన ఇంట్లో మనము దీపం పెట్టాలని చెప్పాం కదండి. దీపంలో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు ఈ పదార్థాన్ని వేసి అంటే పెట్టినట్టయితే మీ యొక్క జీవితంలో ఉండే గొడవలండి, ఇంట్లో అధికంగా గొడవలు జరుగుతూ ఉంటాయి, అధికంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక లవంగాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని మీరు ఏంటంటే కనుక దీపంలో వేసి వెలిగించండి. లవంగాల దీపం లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లవంగాన్ని వేసి దీపం పెడితే కష్టాలు పోయి మనకేంటంటే కనుక చక్కగా ఇల్లు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది. ఇంట్లో అంటే అందరూ కూడా ఐకమత్యంగా ఉండటానికి, ఇంట్లో అందరూ కూడా ఏంటంటే కనుకనండి చక్కగా ఒకరిని ఒకరు గౌరవించుకోవడానికి, ఒకరి మాట ఒకరు వినటానికి, గొడవలు లేకుండా ఇల్లు సుఖ సంతోషాలతో అంటే ఇలా హాయిగా ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. కేవలం అండి ఈరోజు 2 పూటల దీపం పెట్టుకోవాలి. ఒక్క పూట దీపం పెట్టి వదిలేయకండి. మీరు ఉదయం దీపం పెడతారు కదా, పెట్టిన తర్వాత ఏంటంటే కనుక సాయంత్రం ఆ దీపం అంటే అందులో నూనె ఉంటుంది. ఆ ఒత్తి పూర్తిగా కాలకపోతే అందులో మనం ఇంకొక ఒత్తిని వేసేసి అదే నూనెతో మళ్ళీ దీపం వెలిగించవచ్చు, ఏం కాదు. అదే లవంగాన్ని ఉంచవచ్చు, తీసి పడేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొత్తం ఆ లవంగంతోనే మనం దీపం పెట్టేసి తెల్లారిన తర్వాత లవంగాన్ని తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసుకోవాలి. లవంగం వేసేటప్పుడు మనం ఒకటే చెప్పుకోవాలి, మాకు బాగుండాలి, మాకంతా కూడా బాగా కలిసి రావాలి, ఇబ్బంది ఉండకూడదు,
అలానే కాకుండా ఇంటి పరంగా మాకు సుఖ సంతోషాలు కలగాలి అనుకుని మీరు లవంగాన్ని వేసి దీపం పెడితే మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారని చెప్పొచ్చు. ఈ పౌర్ణమి తిథి రోజున ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి, మీకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఈ పరిహారం ద్వారా కూడా మీకు మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇన్ని చెప్తున్నారు కదండి, ఇవన్నీ కూడా చేయాలండి అంటే కనుక మీకు ఏ పరిహారం అయితే ఇష్టం ఉంటుందో, మీరు ఏది చేయాలనుకుంటున్నారో మీ సమస్యకు తగ్గట్టుగా మీరు చేసేసుకోండి. అలా మీరు ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి కదండి, అందరికి అందుబాటులో ఉండే పరిహారాలు కాబట్టి వీటి ద్వారా మనకు మేలే జరుగుతుందండి. వీటి ద్వారా మనకు లాభదాయకమే అనమాట. కానీ నష్టాలైతే ఎక్కడ లేవు కదా. కాబట్టి ఏంటంటే మనం చేయొచ్చు. ఇవన్నీ మనకు అంటే చేసుకునే పరిహారాలు పూర్వకాలంలో మన పూర్వీకులు, ఋషులు, మునులు అధికంగా ఆచరించేవారు. ఇప్పటికి కూడా చాలామంది ఈ పరిహారాలను ఆచరిస్తారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు కూడా ఆచరించడం వల్ల మీకు ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా మీ తలరాత మారిపోతుంది. కొన్ని పరిహారాలు ఏంటంటే మానవుడి యొక్క జీవితాన్నే అంటే మార్చేసే శక్తి ఉంటుందన్నమాట కొన్ని పరిహారాలకు. అలాంటి శక్తివంతమైన పరిహారాలు కదా. కాబట్టి పౌర్ణమి మళ్ళీ మనకు రాదు కదండి ఇంత శక్తితో కూడి అంటే పౌర్ణమి. కాబట్టి ఇలాంటి పౌర్ణమి రోజున ఈ విధంగా మీరు ఆచరించుకోవటం వల్ల అయితే ఫలితాలు అధికంగా ఉంటాయి. ఆ ఫలితాల వల్ల మీకు లాభమే కలుగుతుందన్నమాట. ఆ లాభాలని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈ రోజు అండి లక్ష్మీదేవి పటం ముందు ఇప్పుడు చెప్పి ఈ పనిని చేసేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం అప్పుని తీర్చే పరిహారం అని చెప్పొచ్చు. పౌర్ణమి రోజున ఉదయం అంటే లేచి శుచిగా స్నాన కార్యక్రమం చేసుకొని దీపం పెట్టుకొని ఆ తర్వాత అప్పుని తీర్చుకోవడానికి చేసుకోవాల్సిన పరిహారం అనమాట. ఒక చిన్న బౌల్ని తీసుకొని మనం ఏం చేయాలంటే కనుక అందులో పసుపుని పోసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. అలా తయారు చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇలా 5 రూపాయల బిళ్ళలు ఉంటాయి కదండి, 4 తీసుకోండి. ఇవి లక్ష్మీదేవి రూపాలండి. అలానే కాకుండా లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి అనమాట. అలా తీసేసుకున్న ఈ 5 రూపాయల బిళ్ళలను ఏంటంటే మనం చేతిలో పట్టుకుని అప్పు తీరాలి, అప్పుల నుంచి బయటపడాలి, అప్పుల కూబిలో నుంచి బయటికి రావాలి, అప్పు అనేది మన జీవితంలో ఉండకూడదు, అప్పు ఇచ్చే స్థాయికి మేము వెళ్ళాలి అనేసి మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకొని 5 రూపాయల బిళ్ళలను ఏంటంటే కనుకనండి ఆ పసుపు మిశ్రమం మనం కలుపుకున్నాం కదా అందులో వేసేయండి. అలా వేసేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక ఉదయం చేసుకుంటే రాత్రంతా కూడా అలాగే పెట్టండి. పెట్టిన తర్వాత మరుసటి రోజు ఆ పసుపులో నుంచి 5 రూపాయల బిళ్ళలు తీసుకొని చక్కగా వాటిని క్లీన్ చేసేసి అనంతరం దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక దగ్గరలో ఉండే అమ్మవారి రూపంగా భావించుకునే ఆలయాలు ఏవైనా కావచ్చు, ఏవి దగ్గర ఉంటే ఆ ఆలయం హుండీలో ఏంటంటే కనుక ఈ డబ్బును వేసేయండి. అలా వేయటం వల్ల కూడా మీకైతే మంచి రిజల్ట్ వస్తుంది. మీ అప్పు తీరిపోతుంది. మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావటానికి, బాగుండటానికి, మీ జీవితం మారటానికి, మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు, ఇబ్బందులు పోవటానికి, మీ కష్ట ఐశ్వర్యాలు కలగటానికి, అప్పుల కూబిలో నుంచి ఎవరైతే బయటికి రావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు బయటికి రావడానికి కూడా ఈ పని మీకు చక్కగా ఉపయోగపడుతుందండి. ఇదేంటంటే పౌర్ణమి రోజున ఇలా గోల్డ్ కలర్లో ఉండే 5 రూపాయల బిళ్ళల్ని తీసుకుని చాలామంది కూడా అప్పు కోసం పరిహారం చేస్తారు. కేవలం పసుపుని తీసుకుని మాత్రమే ఏంటంటే పసుపు మిశ్రమం చేస్తారు. ఎలా అంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి, 5 రూపాయల బిళ్ళలు వేస్తే అందులో 5 రూపాయల బిళ్ళలు మునిగేలాగా పసుపు పేస్ట్ కలుపుకుంటారు. ఏ ప్లేట్లోనైనా సరే మనం కలుపుకోవచ్చు. అంటే చిన్న గిన్నెలు ఉంటాయి కదండి, స్టీల్ గిన్నెలు. ఇలా కొంతమందికి ఇలా ఏంటంటే కనుక ప్లాస్టిక్కి వాడకండి, మిగతావి ప్లాస్టిక్ వాడకుండా మీరు ఏది వాడినా కానీ అంటే ఏది వాడినా మీకు బాగా ఫలితం ఉంటుందన్నమాట. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించేసుకోండి. అలా ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇక మనం ఏంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారం అనమాట. అప్పుల బాధలు అధికంగా ఉన్నాయి, ఇబ్బంది పడిపోతున్నాం, అప్పు తీరటం లేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అంటే ప్రయత్నించవలసిన పరిహారం అని చెప్పొచ్చు. ఇలా చేసుకోండి. ఇక మనం ఏంటంటే కనుక ఈ రోజు అండి ఈ వస్తువులని మన ఇంటికి తెచ్చుకుంటే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి, భోగ భాగ్యాలతో మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఇస్తుంది. అందులో ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో యాలక్కాయలండి. యాలకులు లక్ష్మీదేవి రూపం అండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, డబ్బుని ఆకర్షిస్తాయి, ధనం అనేది మన దగ్గరికి రప్పించడానికి యాలకులు చక్కగా ఉపయోగపడతాయండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక యాలకులను కొని ఇంటికి తెచ్చుకోండి. యాలకులు ఎవరైతే ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్లకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. వారింట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇలా తెచ్చుకున్న ఈ యాలకులను ఏంటంటే కనుక మీరు వంటల్లో కూడా వాడుకోవచ్చు, లేదంటే కనుక మీరు మీ పర్సులో పెట్టుకోవచ్చు, అమ్మవారి పటం ముందు పెట్టి పూజ కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. ఇంకా అది మీ ఇష్టం అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకో అంటే మనం తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు అనమాట. ఈ రెండో వస్తువు ఏంటంటే కనుక లవంగాలండి. ఈ లవంగాలు ఏంటంటే కనుక సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. లవంగాలతో పరిహారం చేస్తే తప్పక సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ఈరోజు మీరు మర్చిపోకుండా లవంగాలను ఇంటికి తెచ్చుకోండి. లవంగం ఇంటికి తెచ్చేసుకొని కాసేపు పూజ గదిలో పెట్టుకొని అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తర్వాత ఏంటంటే మనం పూజించుకొని వాటిని ఏంటంటే కనుకనండి ధనం దాచే చోట దాచుకుంటే డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. అలా మనము అంటే ఇలా లవంగాలను తెచ్చుకొని ఆ లవంగాన్ని ప్రతిరోజు కాక
కాకపోయినా మనం ఏంటంటే కనుక మంచి తిదివార నక్షత్రం ఉన్నప్పుడు దీపంలో వేసి వెలిగించుకోవచ్చు. అలానే మనం ఏంటంటే వంటల్లో కూడా వాడుకోవచ్చు అనమాట. అలా కూడా మనకు ఫలితం అయితే ఉంటుందన్నమాట. మీరేంటంటే కనుక ఇందులో మనం 3 వస్తువులు చెప్పుకుంటాం, కానీ 2 మీకు ఏవి అవసరమో అవే తెచ్చుకోండి. అన్ని తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదనమాట. ఏది అవసరమో అది తెచ్చుకుంటే మీకు ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది. దేవుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే లైఫ్లో మీరు ముందుకు వెళతారు. ముఖ్యంగా ఇక్కడ పౌర్ణమి తిథి రోజున ఈ వస్తువులు తెచ్చుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనమాట. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక సకల సంపదలు మీకు చేకూరుతాయి. కాబట్టి సుగంధ ద్రవ్యాలుగా భావించే ఈ యొక్క అంటే వస్తువులు, ఈ లవంగాలు కావచ్చు, యాలకులు కావచ్చు, ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలుగా భావిస్తారు. కాబట్టి ఈ యొక్క సుగంధ ద్రవ్యాల్లో వీటికి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. కాబట్టి ఇవి ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మంచి ప్రయోజనం ఉంటుంది. వీటి ద్వారా మనకు మేలు చేకూరుతుంది. వాటితో పాటు లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది, ఐశ్వర్యం ఇస్తుంది, చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది, మన ఇంట్లో మన యొక్క వాతావరణాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఇలా ఈ విధంగా తెచ్చుకోండి. మనం మూడవది తెచ్చుకోవాల్సిన వస్తువు అండి. మూడవ వస్తువు ఏంటంటే కనుక తీపి పదార్థం బెల్లం అండి. బెల్లం మనందరికీ తెలిసిందే కదా. బెల్లం ఎంత శుద్ధి అయిన పదార్థం అండి. బెల్లం చాలా చాలా శక్తివంతమైన పదార్థం. బెల్లంతో చేసే పరిహారానికి మనకేంటంటే కనుక చాలా శక్తి ఉంటుందండి. బెల్లాన్ని తెచ్చుకొని సంకల్పం చెప్పుకొని బెల్లం వేప చెట్టు మొదట్లో పడేస్తే మనకుండే కష్టం విత్ ఇన్ సెకండ్స్లోనే తీరుతుంది. అలానే కాకుండా బెల్లం తెచ్చుకొని పాయసం చేసి అమ్మవారికి పెడితే మంచి జరుగుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక బెల్లం తెచ్చుకొని మనం ఏంటంటే కనుక ఆవు నేతిలో ముంచుకొని ఆ బెల్లాన్ని మనం తింటే ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఎలా అంటే కనుక ఈ రోజు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక బెల్లంలో ఆవు నేతిని అంటే కలిపి, లేదంటే 2 చుక్కలు ఆవు నేతిని బెల్లం మీద వేసేసి దాన్ని తింటే సమస్త పాపాలు పోతాయండి. మన మానవులము తెలిసి తెలియక కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. పాపాలకు ప్రాయశ్చిత్తంగా మనం ఏదేదో పరిహారం చేస్తాం. కానీ అయినప్పటికీ కూడా కొంతమందికి ఏంటంటే కనుక పాపాలు వదలవు కదా, వెంటాడుతూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి బయటపడడానికి కూడా ఈ బెల్లం ఉపయోగపడుతుంది. అలానే జాతకంలో ఉండే కొన్ని దోషాలను, దిష్టిని పోగొట్టడానికి కూడా ఈ బెల్లం అనేది ఉపయోగపడుతుంది. చాలామంది కూడా వారానికి ఒకసారి అయినా సరేనండి బెల్లం మీద ఆవునేతిని పోసేసి చక్కగా దాన్ని తింటూ ఉంటారు. అలా తినడం ఏంటంటే కనుక అదృష్టంగా భావిస్తారు. కాబట్టి మీకు వీలుంటే మీరు కూడా ఈ విధంగా ఆచరించుకోండి. ఇంకా మనం ఏంటంటే కనుక అలానే బెల్లం తెచ్చుకున్న తర్వాత బెల్లంలో బియ్యపిండి కానీ బొబ్బర్లను కానీ కలిపేసి ఆవుకు తినిపించాలి. ఆవులో 33 మంది కోట్ల దేవతలు ఉంటారు. కాబట్టి ఈ రోజున ఆవుకు ఆహారం పెడితే 33 కోట్ల మంది దేవతలకు ఆహారం పెట్టినట్టే. ఆవుకు నమస్కారం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు నమస్కారం చేసినట్టు. కాబట్టి ఆవుకు ఏంటంటే ఈ విధంగా ఆహారం అనేది పెట్టండి. ఇలా పెట్టడం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీకేంటంటే కనుక వివాహం జరగకపోయినా, వృత్తి ఉద్యోగాలలో అంటే పురోగతి లేకపోయినా, చాలా వరకు కూడా నష్టాలే జరుగుతున్నాయి, లాభాలు లేవు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఆవుకు తప్పనిసరిగా ఇలా బెల్లంతో కూడిన ఆహారం పెట్టాలని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది. కాబట్టి ఆవుకు ఈ విధంగా బెల్లంతో కూడిన ఆహారం, బెల్లం అలానే కాకుండా బొబ్బర్లు కలిపి పెట్టవచ్చు, బెల్లం బియ్యపిండి కలిపి పెట్టుకోవచ్చు, బెల్లం ఉలువలు కలిపి పెట్టవచ్చు, బెల్లం శనగలు కలిపి పెట్టుకోవచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే పెట్టండి. బెల్లం పెట్టడం వల్ల అయితే మంచిదండి, మంచి ఫలితం ఉంటుంది. అలానే గోమాత యొక్క నుదుటి భాగం తాకితే అరిచేతితో ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధన రేఖలు అంటే మూసుకుపోయి ఉంటే అవి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ధనచక్రం అనేది తిరిగి మళ్ళీ ప్రారంభం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక గోమాత నుదుటి భాగం అనేది ఖచ్చితంగా తాకండి. తాకేసి అద్భుతాన్ని మీరు చూడండి. అలానే కాకుండా చక్కగా ఐశ్వర్యాన్ని పొందండి. ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేసిన, ఆవుని తాకిన, అలానే కాకుండా ఏంటంటే కనుక ఆవుకు నమస్కారం చేసిన, ఆవుకు కుంకుమతో బొట్టు పెట్టిన, కాళ్లకు పసుపు రాసిన మీ జీవితమే మారిపోతుంది. ఎంత దరిద్రుడైనా సరేనండి ధనవంతుల లిస్టులో చేరాల్సిందే అని మనకు పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆవుని ఈ విధంగా ఆరాధించడం, పూజించడం చేసుకోండి. ఇలా ఇవన్నీ కూడా అండి చాలా చిన్న చిన్న పరిహారాలండి. అందరం కూడా పాటించాలి. వీటి వల్ల మనకు లాభాలు ఉంటాయి. చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. మన జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు పోతాయి. మనకు ఏంటంటే కనుక చక్కగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. వస్తువుల వల్ల లాభదాయకం ఉంటుంది, దీపం వల్ల అదృష్టం పడుతుంది, జాతకం మారుతుంది. పరిహారాల వల్ల ఏంటంటే కనుక ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం, స్థితిగతులను మార్చుకోగలుగుతాం, ఇంటి పరంగా మనం అంటే బాగా అంటే ఉండేలాగా చేసుకోగలుగుతాం. ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న పరిహారాలండి. ఈ చిన్న చిన్న పరిహారాలను నమ్మకాలతో చేసుకుంటే చాలా మంచిదన్నమాట. పౌర్ణమి అమావాస్యకు అత్యంత శక్తి ఉంటుంది. ప్రతి నెలలో మనకు పౌర్ణమి వస్తుంది, కానీ ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి కొంచెం అంటే శక్తివంతమైనదన్నమాట. కొంచెం అదృష్టాన్ని కలిగించే పౌర్ణమి అని చెప్పొచ్చు. అమృత ఘడియలతో ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజు మనం పౌర్ణమి రోజున ముఖ్యంగా ఏంటంటే కనుక ఇలా మనము నిమ్మకాయ పరిహారం మాత్రం మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. మీకు పౌర్ణమి అంటే చాలా భయం ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తున్నాం, పౌర్ణమి రోజు మాకు జరగరానిది ఏదైనా జరిగితే ఇబ్బంది అండి, అది ఇదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు నిమ్మకాయని దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయండి. ప్రయాణం అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని కాలు కింద పెట్టి తొక్కేయండి. అలా అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే జరగవండి, చక్కగా ఉంటుంది.